సర్వారుణ అనే నామంలో అరుణాచలం యొక్క రహస్యం కూడా దాగి ఉందన్నమాట. చూడండి, ఇక్కడ అరుణ అంటే ఏంటి? శక్తి అని చెప్పుకున్నాం. అచల అంటే శివుడు అని చెప్పుకున్నాం. అరుణం లేకపోతే అచలం వ్యక్తం కాదు, అచలం లేకపోతే అరుణం అనేది నిలవదు. అందుకే అరుణాచలం అంటే శివశక్తుల అభేద స్వరూపం అన్నమాట అది. అందుకే తిరువనామలైలో కొండగా కనిపించేది కేవలం ఒక పర్వతం కాదనమాట, అది నిశ్చలమైన శివజ్యోతి. ఆ జ్యోతిని చుట్టుముట్టు కనిపించేది అరుణప్రభ అమ్మవారే అనమాట. అందుకే రమణ మహర్షుల వారు కూడా అరుణాచలాన్ని చూసి సాధారణ కొండగా భావించలేదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా చూశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే, ఇక్కడ చాలా మంది మా ఇంట్లో శ్రీచక్రం లేదండి, మేము శ్రీచక్ర పూజ చేయలేమండి అని బాధపడుతూ ఉంటారు. కానీ శ్రీ విద్య దృష్టిలో చూస్తే ప్రతి రోజు కూడా మన ఇంటి ముందుకు వచ్చే సూర్య కిరణాలే ఒక జీవాంతమైన శ్రీచక్రం అనమాట. ఎందుకంటే అమ్మవారి పాద పద్మాల నుండి వెలువడిన అగ్ని, సూర్య, చంద్ర కళలే ఈ జగత్తుని నడిపిస్తున్నాయి. అంటే అటువంటి సూర్యకిరణాలన్నీ కూడా మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అమ్మవారి చైతన్యమే మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు భావించాలి.